విశాఖ భీమిలి బీచ్ రోడ్లో మరోసారి కూల్చివేతలు జరుగుతున్నాయి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మిస్తున్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. వాటిక విశాఖలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్మాణాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూల్చివేత కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా విశాఖ బీచ్ రోడ్డు నిర్మాణాలు ఉన్నాయో వీటిపై అయితే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలోనే విశాఖలో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి చూసుకున్నప్పటికీ విజయసాయిరెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా ఉన్న విజయసాయిరెడ్డికి సంబంధించిన కుమార్తె నేహారెడ్డికి సంబంధించి ఇక్కడ భీమిలి సమీపంలో ఒక నిర్మాణం చేపట్టారు. ఇది కూడా భీమిలి సమీపంలో ఉన్న సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైతే భీమిలి బీచ్ లో ఏకంగా కూడా బీచ్ దగ్గరకు వెళ్ళిపోయి కూడా ఏకంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతానికి మనకు విజువల్స్ లో కూడా చూస్తే ఆ బీచ్ యొక్క నిర్మాణాలకు సంబంధించి బీచ్ లో దాదాపుగా 10 నుంచి 15 మీటర్ల వరకు కూడా సిమెంట్ కాంక్రీట్ వాల్స్ ను కూడా వేయటం జరిగింది. ఈ కాంక్రీట్ వాల్స్ వేయటం వల్ల ఎప్పుడైనా సరే ప్రమాదం ఉంటుందంటూ కూడా ఇప్పటికే పలుసార్లు కూడా పరిశోధన సంబంధించిన చాలా ప్రముఖులు చెప్పడం జరిగింది. కానీ వాటిని ఏమీ పట్టించుకోకుండా నిబంధనలన్నీ కూడా తొంగలో చెప్పి కేవలం అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. అది కాకుండా విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు చక్రం తిప్పుతున్నాడు కనుక మా తండ్రి అండ చూసుకొస్తే కుమార్తె రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం సిఆర్జెడ్ నిబంధనలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ నిర్మాణాలు అయితే చేపట్టారు. అయితే ఈ చేపట్టిన నిర్మాణాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో చూసుకునేటప్పటికీ సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వాటిని వెంటనే కూల్చివేయాలని చెప్పారు. దాని తర్వాత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన తర్వాత ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలకు లోబడి మీరు ఏమైనా సరే నిర్మాణాలు చేపట్టారా, లేకపోతే సిఆర్జెడ్ నిబంధనలకి పట్టించుకోకుండా మీరు నిర్మాణాలు చేపట్టారన్న దాని మీద కూడా కోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. దీంతోనే స్టే కూడా మీకు ఇవ్వటం లేదు. ఏదైతే పూర్తి స్థాయిలో నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలగొట్టాలంటూ కూడా హైకోర్టు చాలా సీరియస్ గా చెప్పిన నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు దాని మీద తలమునకలై ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ సిమెంట్ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ కాంక్రీట్ నిర్మాణాలు ఇసుక లోపల ఉండడం వల్ల దానికి చాలా వరకు కూడా తొలగించడానికి సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ఒకవేళ కానీ బీచ్ పొంగినా లేకపోతే అటువంటి వాటిపైన ఎటువంటి ప్రమాదం కట్టకుండా ముందస్తు జాగ్రత్తగానే పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా చాలా లోపలికి కాంక్రీట్ వాల్స్ పెంచడం జరిగింది. దీనివల్ల వాటిని తొలగించే ప్రక్రియ అయితే కాస్త లేట్ అవుతుంది కానీ పూర్తి స్థాయిలో తొలగిస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నేహారెడ్డికి సంబంధించినంత వరకు ఇక్కడ ఒక భారీ స్థాయిలో ఒక హోటల్ ని ప్లాన్ చేయాలంటూ కూడా వాళ్ళ అయితే ఒక ప్లాన్ చేశారు. దానివల్ల ఈ నిర్మాణం కూడా చేపట్టారంటూ కూడా గతంలో చెప్పుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించడం జరిగింది. దాంతో పాటు బీచ్ రోడ్ లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా కబ్జాలు జరిగిన ప్రాంతాలు, అదేవిధంగా సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని ఒక్కొక్కటిగా కూడా కూల్చివేస్తామంటూ కూడా చెప్తున్నారు కనుక దాంట్లో భాగంగానే ఈ రోజు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఒక నిర్మాణాన్ని కూడా ఈ రోజు కూల్చిన పరిస్థితి అయితే కనిపిస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.